హలో ఎవ్రీవన్, టుడే డే 2 ఛాలెంజ్ అనమాట డిఎస్ఏ. దిస్ వీడియో అనేది ఓన్లీ ఫర్ బిగినర్స్, అలాగే మన నాన్ టెక్నికల్ స్టూడెంట్స్కి, ఎందుకంటే వాళ్ళకి బేసిక్ నుంచి అర్థం అవ్వాలి కాబట్టి. సో వాట్ ఈజ్ నీడ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ వల్ల మనకి లాభం ఏమిటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటో చూద్దాము. ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 100 స్టూడెంట్స్ని కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు మనము ఒక ప్లేస్కి వెళ్దాము, మీరు టీచర్స్నేమో ఐడియాస్ అడిగారు అనమాట. వీళ్ళని ఎలా మేనేజ్ చేద్దాము, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలా చేద్దామని అడిగారు అనమాట. అడిగినప్పుడు ఏమన్నారంటే, ఒక టీచర్ వచ్చేసి అందరు ఎవరి వెహికల్స్ వాళ్ళని తీసుకొని వద్దాము, ఎవరి వెహికల్స్ వాళ్ళకి తీసుకొని రమ్మని అక్కడికి వచ్చేయమని చెప్దాము అని చెప్పారు. ఇంకొకరు ఏం చెప్పారంటే, ఒక బస్సు అరేంజ్ చేద్దాము, ఆ బస్సులో అందరు స్టూడెంట్స్ వస్తే మనకి అక్కడ పార్కింగ్ ఇష్యూస్ ఉండవు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు, టైం అనేది వేస్ట్ కాదు అని చెప్పారనమాట. సో దీంట్లోనే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ 100 స్టూడెంట్స్కి 100 వెహికల్స్ అంటే అక్కడ టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్. సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అదే అందరిని ఒకే బస్సులో ఎక్కిస్తే స్పేస్ అనేది మిగిలింది. సో దీన్ని ఏమంటామంటే ఎఫిషియెంట్ డేటా స్టోరేజ్ అంటాము. ఈయన కంప్యూటర్ లాంగ్వేజ్లో ఎలా చెప్పచ్చు అంటే, 100 స్టూడెంట్ నేమ్స్ని 100 వేరియబుల్స్లో యూజ్ చేయకుండా ఒక అరేలో యూజ్ చేయొచ్చు. ఎఫిషియెంట్ డేటా స్టోరేజ్ అనమాట. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ మనము ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఈజీగా వాళ్ళని మన గ్రిప్లో ఉంచుకోవచ్చు. అలాగే ఫాస్ట్ యాక్సెస్ అండ్ మోడిఫికేషన్. మన రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేస్తామో, కాంటాక్ట్స్ని మనము తీసుకుంటాం కదా, అంటే టైప్ చేసి కాంటాక్ట్స్ని ఫైండ్ చేస్తాం కదా. సో అట్లా ఎంత ఫాస్ట్గా వస్తుంది, ఫాస్ట్ యాక్సెస్కి ఉపయోగపడుద్ది. 100 వెహికల్స్కి పార్కింగ్ ప్లేస్ ఉండిద్దా ఎక్కువ కావాలా, లేకపోతే ఒక బస్సుకి ఎక్కువ కావాలా? 100 వెహికల్స్ ఎక్కువ కావాలి. సో అక్కడ ప్లేస్ అనేది వేస్ట్ అవుతుంది, అంటే స్పేస్. సో దానికి ఏం చేయొచ్చు, బెటర్ మేనేజ్మెంట్, మెమొరీ మేనేజ్మెంట్ అనమాట, ఒక బస్సు యూజ్ చేయటం వల్ల. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు కదా ఒక బస్సు అయితే. సో దాన్ని ఏమంటాము, సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అంటాము. సో ఇవన్నమాట నీడ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఏంది, టైము స్పేస్ అనేది ఈజీగా ఉపయోగించుకోవచ్చు. రీయూజబిలిటీ అంటే మనం ఒక బస్సుని మనము అన్నిటికీ ఉపయోగించుకోవచ్చుగా. అలాగే అబ్స్ట్రాక్షన్ అనమాట, లోపల ఏం జరుగుతుందో తెలీదు కానీ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఏటీఎం మిషన్స్ ఉన్నాయి. ఏటీఎం మిషన్స్లో మనము మనీ అనేది డ్రా చేస్తాం, కానీ దాని మెకానిజం మనకు తెలియదుగా.